జిల్లా భీమవరం డిఎన్ఆర్ కళాశాలలో జరిగిన ఛాయ్ పే చర్చ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ పాల్గొన్నారు. వైద్య కళాశాలలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లలో వచ్చిన విద్యను అభ్యసించే వీలుంటుందని మాధవ్ అన్నారు. యూరోపియన్ దేశాల్లో అమలవుతున్న వైద్య విధానంతో ఆక్వా రంగంలోని సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. అలాంటి వైద్య విధానమే భారత్లో కూడా తీసుకురాగలిగితే ఎంతో ఉపయోగం ఉంటుందని మాధవ్ అన్నారు. భీమవరంలో న్యూ మాస్టర్ ప్లాన్ అమలు చేసి అభివృద్ధికి బాటలు వేస్తామని మాధవ్ చెప్పారు. అంశాల్లో అతి ముఖ్యమైన అంశం అంటే మెడికల్ కాలేజెస్ సంబంధించిన ప్రైవేటైజేషన్ ఉండాలా అవసరం లేదని అడిగారు. అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తోనే నడవాలి విద్యా విధానం అని మాకు మొదటి నుంచి ఒక ఆలోచన. అయితే ప్రైమరీ ఎడ్యుకేషను సెకండరీ ఎడ్యుకేషన్ వరకు ప్రభుత్వం అధీనంలో నడవాలని చెప్పి, దాని తర్వాత ఉండే అంశాలు ఏవైతే ఉన్నాయో టెక్నికల్ సంబంధించిన అంశాలు, మెడికల్, ఇవి పార్ట్నర్షిప్లో నడవాలని చెప్పి, ఆ విధంగా ఇన్స్టిట్యూషన్స్ ఆ విధంగా పెరగాలని. అయితే ఆదర్శవంతమైన ఇన్స్టిట్యూషన్స్ అంటే డిఎన్ఆర్ కాలేజ్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పక తప్పదు. మనం రాష్ట్ర వ్యాప్తంగా మచిలీపట్నం హిందూ కాలేజ్ కానీ, మా ప్రాంతంలో ఏవిఎన్ కాలేజ్ కానీ, తర్వాత సిఆర్ రెడ్డి కాలేజ్ ఏలూరులో కానీ, అలాగే విజయవాడలో కానీ సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్స్ కానీ, మన డిఎన్ఆర్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, వీటి ద్వారా ఎంఆర్ కాలేజ్ విజయనగరం కానీ, వీటి ద్వారా ఏ విద్యని అంటే అందరికీ అందుబాటులో అన్ని రకాల కోర్సెస్ వచ్చే పరిస్థితి. అయితే ఇవాళ పెరిగే గ్లోబలైజేషన్ ఇవన్నీ కారణంగా విపరీతంగా కొత్త కోర్సెస్ రావటం, విపరీతంగా హైటెక్ కోర్సెస్కి వెళ్ళే విధంగా మార్గం వెళ్ళటం, దీని కారణంగా కొంత వ్యవస్థ పక్కదారి పట్టింది. విపరీతంగా ధర పెరిగిపోయింది. అంటే చదువు కొనుక్కోవడానికి అంగడిలో వస్తువు అయిపోయింది. ఆ విధంగా జరగకూడదని మా అభిప్రాయం. దానికి నియంత్రణ బిల్లు ఇవన్నీ ఒక ఆలోచనలు వచ్చాయి. దాంట్లో భాగంగానే కొత్త ఎన్ఈపీ విధానం, నూతన విద్యా విధానం కూడా తీసుకురావడం జరిగింది. నూతన విద్యా విధానం అనేక మార్పులు తీసుకొస్తుంది. విద్యా విధానంలో ఏది అనుకుంటే అది చదవడానికి, మీ మనసుకు తగ్గట్టు మనం తయారవ్వడానికి ఒక వ్యవస్థ నిర్మాణం అయింది. ఆ విధంగా కస్తూరి రంగన్ గారు మన యొక్క ఇస్రో చైర్మన్గా ఆయన రూపొందించారు. కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. అలాగే ఎంట్రీ ఎగ్జిట్ ఆ విధంగా హైయర్ ఎడ్యుకేషన్ తీసుకురావడం జరిగింది. మెడికల్ దాంట్లో కూడా జరగాలి అనే ఒక ఆలోచన ఈ విధంగా ఒక యూరోపియన్ స్టేట్స్లో స్టార్ట్ అయింది. సో ఆ విధంగా మెడికల్ ప్రొఫెషన్ ఈజ్ ఏ మోస్ట్ ప్రిఫర్డ్ ప్రొఫెషన్. అంటే చాలా జాగ్రత్తగా, ఒక డాక్టరు మామూలుగా చదివి పాస్ అయిపోతే సమాజానికి నష్టం. సో ఆ విధంగా డాక్టర్ ఏవైతే ప్రొఫెషనల్ కోర్సెస్ దానికి హైయెస్ట్ స్టాండర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇండియాలో కూడా జరగాలని మేము కోరుకుంటాం. వీటికి స్టాండర్డ్స్ బాగా పెరగాలి. ఎందుకంటే ఒక్కడు సరైన డాక్టర్ రాకపోతే సమాజానికి నష్టం జరుగుతుంది. కనుక ఆ విధంగా మెడికల్ ఎడ్యుకేషన్ కోసం కూడా ఎన్ఈపీలో చేర్చడం జరిగింది. హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండలంలో ఎడతెరిపి లేకుండా కురిసిన